హలో ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ కృష్ణ తులసి అండి, కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ అట్ నక్షత్ర హాస్పిటల్. ఇవాళ మనము కిడ్నీ యొక్క ఫంక్షన్, కిడ్నీ ఫెయిల్ అవ్వడం అంటే ఏంటి, దాన్ని ఎలా గుర్తించాలి, ఎలా ట్రీట్మెంట్ తీసుకోవాలో ఇవాళ మనం బ్రీఫ్గా తెలుసుకుందాం. కిడ్నీ అనేది మన బాడీలో అత్యంత ఇంపార్టెంట్ అయిన ఆర్గన్. బ్రెయిన్ తర్వాత ద లార్జెస్ట్ సప్లై ఆఫ్ బ్లడ్ గోస్ టు కిడ్నీ అండి. కిడ్నీ ఏం ఫంక్షన్ చేస్తుంది? బేసిక్గా మన కిడ్నీ ఎందుకు ఇంపార్టెంట్, అది ఏం ఫంక్షన్ చేస్తుంది? కిడ్నీ అనేది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బీపీ రెగ్యులేషన్, మనకు ఎంత బీపీ ఉండాలి అని రెగ్యులేట్ చేసేదానికి ఉపయోగపడుతుంది. బాడీలో ఉండే ఎక్సెసివ్ వేస్ట్, యూరియా, ఇదంతా కూడా యూరిన్ దాంట్లో బయటికి తీసుకెళ్తుంది. మనం వాడే కొన్ని డ్రగ్స్ మెటబాలిజమ్స్ కిడ్నీలో అవ్వడం, వాటి నుంచి వచ్చే వేస్ట్ ప్రొడక్ట్స్ని కూడా కిడ్నీ క్లీన్ చేయడం, అలాగే విటమిన్ డి యొక్క మెటబాలిజం చేయడం, బాడీ యాసిడ్ బేస్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం. దీస్ ఆర్ ద మోస్ట్ వైటల్ థింగ్స్ క్యారీడ్ అవుట్ బై కిడ్నీ అండి. నౌ లెట్ us స్పీక్ అబౌట్ డిస్ఫంక్షన్ ఆర్ ఫెయిల్యూర్ ఆఫ్ కిడ్నీ. కిడ్నీ ఫెయిల్ అవడం అంటే ఏంటి? ఉదాహరణకి ఒక మనిషి వచ్చాడు మన దగ్గరికి, తన కిడ్నీ బాగాలేదని మనం ఎలా గుర్తిస్తాము? కిడ్నీ ఫెయిల్యూర్ అనేది జనరల్గా 2 రకాలుగా డివైడ్ చేస్తామండి. అక్యూట్, ఏదైనా లెస్ దాన్ 3 months. క్రానిక్, ఎనీథింగ్ మోర్ దాన్ 3 months. అయితే అక్యూట్ అంటే లెస్ దాన్ 3 monthsలో జరిగే కిడ్నీ ఫెయిల్యూర్. మోస్ట్ కామన్లీ ఫంక్షనల్ ఫెయిల్యూర్ ఆఫ్ ద కిడ్నీ చూస్తాము. అంటే కిడ్నీ యొక్క స్ట్రక్చర్ నార్మల్గానే ఉంటుంది. బికాజ్ ఆఫ్ సెకండరీ యాక్టింగ్, అంటే పైనుంచి కిడ్నీ మీద ఒత్తిడి పడడంతో కిడ్నీ అనేది ట్రాన్సియంట్గా ఫెయిల్యూర్లోకి వెళ్తుంది. స్ట్రక్చరల్ స్టెబిలిటీ ఉంటుంది, ఓన్లీ ఫంక్షనల్ అబిలిటీ కోల్పోతుంది. సో కాజ్ని మనం తీయగలిగితే అక్యూట్ కిడ్నీ ఇంజరీని రివర్స్ చేస్తాము. దీంట్లో మళ్ళీ హైపోవలేమిక్ అంటాము, డిహైడ్రేషన్ ఇండ్యూస్డ్ ఫెయిల్యూర్ కూడా ఉంటుందండి. సో ఇలా మల్టిపుల్ థింగ్స్ ఆర్ దేర్ ఇన్ అక్యూట్ ఫెయిల్యూర్. సో టుడే వీఆర్ గోయింగ్ టు స్పీక్ మోర్ అబౌట్ క్రానిక్ కిడ్నీ డిసీజ్. క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే కిడ్నీ స్ట్రక్చరల్గా కానీ ఫంక్షన్గా కానీ మోర్ దాన్ 3 months ఫెయిల్ అయ్యి ఉంటే దానికి క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటాము. క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఒక మనిషికి ఎలా వస్తుంది? సో బేసిక్గా క్రానిక్ మోర్ దాన్ 3 months కిడ్నీ ప్రాబ్లం చాలామందికి బై బర్త్ కొంతమందికి ఇష్యూస్ ఉండొచ్చు. లైక్ యూనిలేటరల్ కిడ్నీ, ఒకే కిడ్నీ ఉండడం, ఎక్టోపిక్ కిడ్నీ ఇంకో దగ్గర, అంటే కిడ్నీ స్పేస్లో కాకుండా వేరే దగ్గరగా ఉండడం, నాన్ ఫంక్షనింగ్ కిడ్నీ ఉండడం, స్మాల్ కిడ్నీ ఉండడం, లేదా కిడ్నీలో సిస్ట్ లాగా ఫామ్ అవ్వడం, పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ అంటాము. ఇవన్నీ కంజనరల్ కాజెస్ అండి, అంటే పుట్టుకతో వచ్చే కాజెస్ అనమాట. వీటి వల్ల కూడా కిడ్నీ అనేది లాంగ్ టర్మ్గా ఫెయిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటాము. అంటే మన ఓన్ సెల్స్ మన కిడ్నీ సెల్స్ని డ్యామేజ్ చేసుకుంటూ పోతాయి. పిఎస్జిఎన్, అక్యూట్ గుబ్యులర్ నెఫ్రైటిస్, ట్యూబులర్ నెఫ్రైటిస్ అని ఇలా మన ఓన్ సెల్స్ని నాశనం చేయడం వల్ల స్ట్రక్చర్ ఆఫ్ ద కిడ్నీ ఈజ్ లాస్ట్. దేర్ బై ఫంక్షనింగ్ ఎబిలిటీ ఆఫ్ ద కిడ్నీ ఈజ్ ఆల్సో. సో అండ్ ఫ్యూ ఇన్ఫెక్షన్స్ ఆల్సో కాజ్ క్రానిక్ డ్యామేజ్ టు ద కిడ్నీస్, దేర్ బై ప్రోగ్రెసింగ్ ఇన్ టు క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్. సో సీకేడీ రావడానికి మనకి ఏమేమి కాజెస్ ఉంటాయి? ఒకటి ఇందాక చెప్పినట్టుగా పుట్టుకతో కిడ్నీ లోపం ఉండడం, ఏదైనా ఇన్ఫెక్షన్స్ వల్ల కిడ్నీ చెడిపోవడం, లేదా బీపీ, షుగర్ అనేవి అన్కంట్రోల్డ్గా ఉండడం, దీనివల్ల కిడ్నీ యొక్క స్ట్రక్చర్ మీద డ్యామేజ్ పడడం అండ్ కిడ్నీ నాశనం అవ్వడం, ఆటో ఇమ్యూనిటీ వల్ల కిడ్నీ నాశనం అవ్వడం. జనరల్గా ఈ టైప్ ఆఫ్ కాజెస్తో క్రానిక్ కిడ్నీ డిసీజ్ని మనం చూస్తూ ఉంటాం.